తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కరు కాదు, పదులు వందలు కాదు, ఏకంగా 6729 మందిని కొలువుల్లో నుంచి తొలగించింది. పదవి విరమణ చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన వారిలో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అధికారులు ఉన్నారు. ఈ జాబితాలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ నెలాఖరు కల్లా ఈ అందరినీ తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమం కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కేంద్రం ఒకటి ఎంఏయుడిలో కూడా దాదాపు 177 మందిని తొలగించింది. ఇందులో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వారితో పాటు మెట్రో రైలుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారిగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని కూడా ఈ నెల 31తో ఆయన సేవలను నిలుపుదల చేసింది. అయితే మళ్ళీ ప్రత్యేకంగా ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదంటే ఎవరిని కూడా తీసుకోరు. ఇందులో మనం చూస్తే వర్కర్ నుంచి కింది స్థాయిలో పనిచేసేటువంటి మజ్దూర్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఉన్నారు. అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పుడు గతంలోనే ఈ అంశంపైన ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేసింది. పూర్తి వివరాలను తెప్పించింది. ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఏ హోదాలో రిటైర్డ్ అయ్యారు, ప్రస్తుతం ఏ హోదాలో పనిచేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలను తెప్పించింది. వాళ్ళకి ఇప్పటికే మౌఖికంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా రొనాల్డ్ రోస్ వివరించినటువంటి సందర్భంలో సీనియర్ అధికారులుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కానీ, అదేవిధంగా పబ్లిక్ హెల్త్లో చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా అప్పుడే పంపించారు. వాళ్ళను వెళ్ళిపోమని కూడా మౌఖికంగా చెప్పడంతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఇంకా కొద్ది మంది అదే విధంగా వాటిని పట్టుకొని వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే మెట్రోలో దాదాపు జిహెచ్ఎంసీలో 46 మంది ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి దాంట్లో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాంట్లో 64 మంది, మెట్రోకు సంబంధించి 28 మంది, ఈ విధంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇదైతే చూస్తే హెచ్ఎండిఏ చూస్తే మొత్తం రిటైర్డ్ అధికారులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మెట్రో రైల్ కూడా అదే విధంగా ఉంది. ఇక ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీలో మేయర్ పేసీలో పనిచేసేటువంటి విజయకృష్ణ 2020లో రిటైర్డ్ కావడం జరిగింది. రిటైర్డ్ అయిన తర్వాత ఈయనను జాయిన్ చేసుకున్నారు. అప్పట్లో ఉండేటువంటి మినిస్టర్కు ఓఎస్డీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి ఇతను చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయనను తీసుకొచ్చి మళ్ళీ పునరావాసం కల్పించారనేటువంటి ఆరోపణలు చాలా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ అంశం వచ్చిన తర్వాత తొలగించాలని చెప్పారు. గతంలో రొనాల్డ్ రోస్ కూడా తొలగించాలని చెప్పారు. 3 నెలల పాటు ఎక్స్టెన్షన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవడం, అక్కడ ఉండేటువంటి అధికారులపైన ఒత్తిడి చేసి ఫైల్ రన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఒక 1 ఇయర్ 2025 వరకు ఎక్స్టెన్షన్ వచ్చింది. కానీ ఆ తర్వాత మరొక సంవత్సరం కూడా వచ్చే విధంగా ఎక్స్టెన్షన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన మళ్ళీ జాయిన్ అయ్యారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మనం చూస్తే మెట్రో రైల్లో బోగీలు శుభ్రం చేసేటువంటి సిబ్బందిని కూడా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ పేసీల్లో పనిచేసుకునే విధంగా పనిచేయించే విధంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు మనం చూస్తే ముఖ్యంగా జిహెచ్ఎంసీలో కూడా అటెండర్ నుంచి మొదలు పెడితే టౌన్ ప్లానింగ్లో రిటైర్ అయినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా అటెండర్లు, ఇంజనీరింగ్ విభాగంలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చాలా విభాగాల్లో రిటైర్ అయినటువంటి చాలా కింది స్థాయి మజ్దూర్ అంటే జిహెచ్ఎంసీలో చెత్త ఎత్తేటువంటి పనులు చేయించేటువంటి అతను కానీ పర్మనెంట్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు చెత్త ఎత్తుతారు. అలాంటి వాళ్ళను కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఒక పునరావాస కేంద్రంగా మారిపోయిందా అంటే అవుననే చెప్పాలి. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఒత్తిడితో అంటే అధికారుల పైన ఒత్తిడి చేసుకొని ఇటు రాజకీయంగా కానీ, అదేవిధంగా ఉన్నతాధికారుల ఒత్తిడి ద్వారా కానీ వాళ్ళు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ తొలగించడం ఇప్పుడు హర్షణీయంగా అంటే అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు కొంత సంతోషిస్తున్నారు. తమకు ఆ ప్లేసులు దక్కుతాయని వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులందరూ రిటైర్ అయిన తర్వాత అదే ప్లేస్లో ఓఎస్డీగా కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తొలగించడం పట్ల వాళ్ళైతే కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే రాముడు.